హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్ ఎప్పుడైనా పోయినట్టయితే వెంటనే దాన్ని మనం ఎలా కనిపెట్టాలి, ఆ విషయానికి సంబంధించి మన మొబైల్ ఏం సెట్టింగ్ చేసుకుంటే మనకి ఆ మొబైల్ ఎక్కడ ఉందో అలా తెలుస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించి స్టెప్స్ ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత సెర్చ్ చేయండి. ఏం సెర్చ్ చేస్తారంటే ఫైండ్ మై డివైస్ అని టైప్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది ఫైండ్ మై డివైస్. ఈ ఫైండ్ మై డివైస్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎనాబుల్ అయ్యి ఉంది చూడండి, యూజ్ ఫైండ్ మై డివైస్ అని. ఆ ఒక్క ఆప్షన్ మనం ఎనాబుల్ చేసుకోవడం వల్ల మన మొబైల్ ఎక్కడున్నా మనకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కింద ఫైండ్ మై డివైస్ వెబ్ అని ఉంది, దాని మీద నేను క్లిక్ చేస్తాను. ఇది ఆల్రెడీ ఎనాబుల్ అయ్యి ఉంది. ఇది క్లిక్ చేస్తే నా మొబైల్ ఎక్కడ ఉందనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. నాకు గమనించేటట్టయితే నా మొబైల్ మోటరోలా మోటో జీ, అది మ్యాప్లో ఏ లొకేషన్లో ఉందనేది క్లియర్గా చూపిస్తుంది. అంటే ప్రస్తుతం నా మొబైల్ అనేది అక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ని నేను ఎక్కడో పోగొట్టుకున్నాను అనుకుందాం. ఆ మొబైల్ లేదంటే ఎక్కడైనా పడిపోయింది అనుకుందాం. ఆ మొబైల్ ఎక్కడుందో నాకు తెలియాలంటే ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే వేరే మొబైల్లో నా ఈమెయిల్ ఐడి ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తున్నానో అదే ఈమెయిల్ ఐడితో సైన్అప్ చేసి అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫైండ్ మై డివైస్ అని కొట్టితే నాకు ఈ మోటరోలా మోటో G34 డివైస్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా నా ఈమెయిల్ ఐడితో మల్టిపుల్ మొబైల్స్ని లాగిన్ అయ్యి ఉంటే కనుక మల్టిపుల్ మొబైల్స్ కూడా అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు అక్కడ నేను ప్లే సౌండ్ అని చెప్పేసి నేను తీసుకున్నట్టయితే ఆప్షన్ నేను క్లిక్ చేస్తే ఆ మొబైల్ ఎక్కడ ఉంటే కనుక అక్కడ రింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే సౌండ్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఆ మొబైల్ ఎక్కడ ఉందో అక్కడ రింగ్ అవుతుంది అనమాట. ఈ రకంగా మొబైల్ ఎక్కడ ఉంటే అక్కడ రింగ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కల ఎవరైనా సరే మన మొబైల్ తీసుకుంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళ ఎక్కడైతే ఉంచున్నారో వాళ్ళ పాకెట్ నుంచి అది రింగ్ అయిపోతుంది. సో దట్ మనం తెలుసుకోవచ్చు అనమాట మన మొబైల్ అనేది ఎక్కడ ఉందని చెప్పి. అదే రకంగా సెకండ్ ఆప్షన్ ఉంది సెక్యూర్ డివైస్ అని చెప్పి. ఆ సెక్యూర్ డివైస్ మీద మనం క్లిక్ చేసేటట్టయితే కనుక యాక్చువల్లీ చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఆ మొబైల్ మన తాలూకా డేటా ఏదైతే ఉందో పర్సనల్ డేటా మొత్తం అంతా డిలీట్ అయిపోతుంది. సో ఇది అన్నెసెసరీగా మనం ప్రాక్టికల్ చేసినప్పుడు ఇది మనం ఎప్పుడు పరిస్థితిలో సెక్యూర్ డివైస్ని ట్రై చేయకూడదు. చేస్తే మన మొబైల్లో ఆ ఈమెయిల్తో లింక్ అయిన పాస్వర్డ్స్ కానీ యాప్స్ కానీ డేటా కానీ ఎవ్రీథింగ్ డిలీట్ అయిపోతుంది. అదే రకంగా ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ ఏదైతే ఉందో ఆప్షన్ ఉంది, 3వ ఆప్షన్, అది క్లిక్ చేస్తే కనుక మన మొబైల్ కొనే టైంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా సెట్టింగ్స్ అన్ని మారిపోతాయి. కాబట్టి ఇక్కడ మనకి మన తాలూకు సెక్యూర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది అవతల వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఈ 2 మనకి ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఎవరైతే తీసుంటే కనుక వాళ్ళు వెంటనే ఆ మొబైల్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టడానికి ఛాన్స్ ఉంది. సో అది వాళ్ళు ఆ పని చేయకుండా ఉండాలంటే మనం ఏం సెటప్ చేసుకోవాలి, దానికి సంబంధించి అగైన్ మనం సెట్టింగ్స్లోకి వెళ్దాము. అగైన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ అండ్ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. హోమ్ అండ్ లాక్ ఆప్షన్ ఇక్కడ లాక్ స్క్రీన్ అనేది ఒకటి ఉంది. ఆ ఆప్షన్ క్లిక్ చేద్దాము. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఆప్షన్ షో డివైస్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ కనుక నేను ఎనాబుల్ చేసి ఉంటే కనుక నా మొబైల్కి లాక్ ఓపెన్ చేయకుండా నేను డివైస్ కంట్రోల్స్ అన్నింటిని యాక్సెస్ చేయగలుగుతాను. అదే రకంగా ఇది నేను ఆఫ్ చేసి ఉంటే కనుక నా మొబైల్ ఎవరు తీసినా కనుక దాన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టాలన్నా లేదా నెట్వర్క్ని డిస్కనెక్ట్ చేయాలన్నా అది ఖచ్చితంగా లాక్ అనేది అడుగుతుంది. అది లేకుండా వాళ్ళు ఆ పని చేయలేరు అనమాట. కాబట్టి ఇమీడియట్గా దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేరు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆఫ్ చేసి ఉంచాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు నేను డివైస్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్సెస్ చేయాలంటే అది కుదరదు అనమాట. ఎందుకంటే నేను ఇవి యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా నేను నాది యొక్క పిన్ కానీ లేదంటే పాస్వర్డ్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేస్తేనే ఇవన్నీ యాక్సెస్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనం తెలుసుకున్నాము. ఈ దాంట్లో ఇంకొక వీడియోలో మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాము.